హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే మండో హౌస్ ఫ్రెండ్స్. ఇది షూటింగ్ హౌస్. ఇందులో చాలా రకాల షూటింగ్ జరుగుతాయి. మండో హౌస్ అంటారు ఇది. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇది మండో హౌస్ అంటారు. ఇది అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ హౌస్, మండో హౌస్. లోపల కూడా చాలా బాగుంటుంది. ఇది పాత ఇల్లు అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే బాగుంది ఫ్రెండ్స్. లోపల కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. మండువా హౌస్ అంటే ఇలాగే ఉంటుంది. పాత రోజుల్లో హౌస్ అన్నీ ఇలాగే ఉంటాయి. అందులో ఇది షూటింగ్ హౌస్ ఇంకా అలాగే ఉంటుంది. మనం హౌస్లోనికి అయితే వెళ్దాము. హౌస్ ఎలా ఉందో, హౌస్లోనికి వెళ్ళి హౌస్ అయితే ఎలా ఉందో లోపల, మండో హౌస్ కాబట్టి ఎలా ఉందో అంతా చూసేద్దాం ఫ్రెండ్స్. లోనికైతే వచ్చాము ఫ్రెండ్స్. హౌస్ లోనికైతే వచ్చాము. మండువా హౌస్ అంటే పైన ఇలాగ ఓపెన్గా ఉంటుంది సెంటర్లో. మండువా హౌస్లు అన్నిటికి కూడా పైన ఓపెన్గా ఉంటుంది సెంటర్లో. నడి హౌస్లో పైన ఓపెన్గా ఉంటుంది. లోపల అయితే చాలా బాగుంది. మండువా హౌస్ పాత హౌస్ అయినప్పటికీ చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల. ఇదైతే కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. కిచెన్ రూమ్లకు అయితే వెళ్తున్నాం. కిచెన్ రూమ్ కూడా ఎలా ఉందో చూద్దాం. కిచెన్ రూమ్లో అయితే ఏమీ లేవు, వంట సామాన్లు ఎంటీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ ఏం జరగట్లేదు, అందుకని అందులో ఏం పెట్టలేదు. షూటింగ్ జరిగేటప్పుడు అయితే అన్నీ వంట సామాన్లు అన్నీ అరేంజ్ చేసి నీట్గా రెడీ చేసి షూటింగ్ చేస్తారు ఫ్రెండ్స్. మనం కిచెన్ రూమ్లోంచి అయితే బయటికి అయితే వెళ్దాము. బయట హాల్లోకి వెళ్తే ఈ పక్కనే డైనింగ్ టేబుల్ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ చూద్దాము. ఇది ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ అయితే చాలా చిన్నదిగా ఉంది. నలుగురు కూర్చునే అంతే ఉంది. హౌస్లో టీవీ ఒకటి ఉంది, పాత టీవీది. మళ్ళీ ఇందులో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. పైకి ఎక్కడానికి మెట్లు, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది ఇందులో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇల్లు అయితే మండువా హౌస్ అయితే సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. చాలా బాగుంది, నీట్గా ఉన్నది. షూటింగ్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అందుకే షూటింగ్స్ అన్నీ ఇందులో చేస్తారు. మన హౌస్ బయటికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. హౌస్ ఎదురుగా అయితే ఎలా ఉందో, హౌస్ ఎదురు కూడా ఎలా ఉందనే చూసేద్దాం ఫ్రెండ్స్. బాయ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక శాదబాయ్ ఉంది, గిరికబాయ్ అంటారు. ఈ గిరికబాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. షూటింగ్ బాయ్ ఇది, ఒరిజినల్ బాయ్ ఇది కాదు.
ఎందుకంటే బావిలో వాటర్ చేరే సీన్స్ కానీ బావిలో దూకే సీన్స్ కానీ ఏమైనా ఉంటే అది చిన్నగా ఉంటుంది, మనిషి మునిగే అంతకంటే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ హౌస్ అయితే ఇలా ఉంది. హౌస్ ఎదురుగా అయితే ఒక స్మాల్ హౌస్ అవుతుంది, ఒకటి చిన్న స్మాల్ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్ హౌస్ ఎదురుగా. అది స్మాల్ హౌస్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.